హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్. ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో మోతిచూర్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సింపుల్గా ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా శనగపప్పుతో ఎక్కువ ప్రాసెస్ లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ ఎందుకు, ఈ మోతిచూర్ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ముందుగానే శనగపప్పుని 2 hours నానబెట్టుకున్నాను. ఎక్కువసేపు నానబెట్టడం అవసరం లేదు, ఒక 2 to 3 hours నాననిస్తే సరిపోతుంది. నేను శనగపప్పుని ఈ కప్తో 1/2 cup వరకు తీసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో లడ్డూలు కావాలి అనుకుంటే ఎక్కువ శనగపప్పుని తీసుకోండి. కాకపోతే ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్తో సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పుని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎన్ని వాయిల్గా వస్తాయో అన్ని వాయిల్గా వేసుకొని మిక్సీ పట్టుకోండి. నేను 2 వాయిల్గా వేసి మిక్సీ పట్టానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పిండిని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. రెండు వాయిలుగా మిక్సీ పట్టేసి మొత్తం ఇదే గిన్నెలోకి తీసుకున్నానండి, మొత్తం పిండిని కూడా. ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కువగానే వేడవ్వాలండి, లేదంటే మనకి పిండి అతుక్కుపోతుంది, కడాయికి అతుక్కుపోతుంది. మీకు ఆయిల్ ఎక్కువ వేడైందో లేదో తెలుసుకోవడానికి ఇలా చిన్న ముద్దని వేస్తే పైకి తేలాలి. అప్పుడు మనకి ఆయిల్ కరెక్ట్గా వేడైంది అన్నట్టు. ఇలా బోండాలాగా ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకోవాలి ఆయిల్లో. మీకు ఆయిల్లో ఎన్ని అయితే క్వాంటిటీ వస్తాయో అన్ని మాత్రమే వేసుకోండి, మరీ ఇరుగ్గా వేసుకోవద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ రెండు సమానంగా ఫ్రై చేసుకోవాలి. పిండి లాగా మాత్రం ఉండకూడదండి. మనం ప్లేట్లో వేసుకోగానే రాళ్ళలాగా మనకు సౌండ్ రావాలి, అప్పుడు కరెక్ట్గా ఇవి ఫ్రై అయినట్టు. ఇప్పుడు వీటిని తీసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తున్నారు కదా, అన్నీ నేను ఫ్రై చేసేసుకున్నాను. ఇవి కొద్దిగా గోరువెచ్చగా అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఒక 10 to 15 minutes ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇవి గోరువెచ్చగా అయ్యాయి. ఇప్పుడు వీటిని 2 వాయిలుగా వేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు, బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం పిండి ముద్దల్ని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టకూడదు. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాన్ని వేరే గిన్నెలోకి తీసుకుందాం. నేను 2 వాయిలుగా మిక్సీ పట్టాను, మొత్తం ఒకే దాంట్లో వేస్తున్నానండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి వేరే కడాయి పెట్టుకుని మనం ఇప్పుడు పాకానికి ప్రిపేర్ చేసుకుందాం. షుగర్ పాకం కోసం నేను ఏ కప్తో అయితే శనగపప్పుని తీసుకున్నానో అదే కప్తో షుగర్ని తీసుకుంటున్నానండి. శనగపప్పు 1/2 cup తీసుకున్నాను, షుగర్ కూడా 1/2 cup తీసుకుంటున్నాను. శనగపప్పు ఏ క్వాంటిటీలో తీసుకుంటామో షుగర్ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి. 1/2 cup వరకు షుగర్ తీసుకున్నాను కాబట్టి అదే కప్తో 1 cup వరకు నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే 1/2 cup అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే ఇలాచీ వేస్తున్నానండి. 5-6 ఇలాచీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. పాకం ముదురు పాకం రావడం అవసరం లేదండి, నార్మల్గా ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ టైంలోనే మీకు షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. ఇలా పాకం మరుగుతున్నప్పుడే ఇందులో ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయవచ్చు. పాకం ఇలా మరుగుతున్నప్పుడే మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదండి, ఆ పిండిని అయితే ఇందులో వేస్తున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం దగ్గర పడే వరకు కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 tablespoon వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే ఆయిల్ని వేసుకోవచ్చు, కానీ నెయ్యి వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, పిండి మొత్తం ఇలా మనకి దగ్గర పడాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పక్కన కడాయిలో 1/2 tablespoon వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 10-15 వరకు నేను కిస్మిస్ వేస్తున్నానండి. కిస్మిస్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ముందుగానే 2 hours పాటు నేను బాదంని నానబెట్టుకున్నానండి. 4 బాదంని నానబెట్టుకొని పైన పీల్ మొత్తం తీసేసుకొని ఇలా చిన్న కట్ చేసి వేసుకున్నానండి. వీటిని కూడా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ పక్కన చూస్తున్నారు కదండి, ఇందాక చల్లారబెట్టుకున్నాం కదండి మోతిచూర్ లడ్డు పిండిని.
ఇప్పుడు ఇందులోనే ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి కిస్మిస్ బాదంని, ఇందులో వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కిస్మిస్ వేయించుకున్న దాంట్లోనే కొద్దిగా నెయ్యి ఉంది కదండి, అది నేను చేయికి ఇలా అంటించుకుంటున్నాను. ఇలా అంటించుకోవడం వల్ల మనం లడ్డూలు చుట్టగానే మంచిగా వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ పిండిని. మొత్తం ఇలా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందాకనే నేను చేయికి కొద్దిగా నెయ్యిని అంటించుకున్నాను కాబట్టి మనకి లడ్డూలలో చుట్టగానే మంచిగా వస్తాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ సమానంగా మంచిగా లడ్డూలాగా చేసుకోవాలి. అన్ని లడ్డూలు కూడా ఇలానే చేసుకొని వేరే గిన్నెలోకి తీసుకోవాలండి. అంతే అండి, మోతిచూర్ లడ్డూలు రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి, మీరు వెంటనే చూసేయవచ్చు. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.